హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇట్ ఈస్ సెకండ్ సెమ్ ఫిజిక్స్. మనం ముందే డిస్కస్ చేసుకున్నట్టు సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID vsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోడైనమిక్స్ అనేసరికి, థర్మోడైనమిక్స్ నార్మల్గా చెప్తే గుర్తొచ్చేది మనకి టెంపరేచర్ అండ్ హీట్. టెంపరేచర్ అన్నా గుర్తొస్తుంది, హీట్ అన్నా గుర్తొస్తుంది. సో థర్మోడైనమిక్స్ అనేసరికి ఇది ఫిజిక్స్కి సంబంధించిన ఒక బ్రాంచ్. ఇక్కడ మనం హీట్ గురించి అండ్ ఏదైనా ఒక పార్టికల్కి హీట్ ఇచ్చాము అని అంటే అది కొంచెం దాన్ని యూజ్ చేసుకుని కొంచెం వర్క్ డన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ హీట్ వల్ల పార్టికల్స్ది మోషన్ అదంతా డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో అయితే పర్టికులర్గా థర్మోడైనమిక్స్ సిస్టమ్ అని ఒక థింగ్ తెలియాలి. మనం ఇక్కడ సిస్టమ్స్ చదువుతాం. సో సిస్టమ్ అంటే ఏం లేదు, ఏదో కొంచెం తీసుకొని ఇందులో ఈ రీజియన్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఈ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ని మనం స్టడీ చేయడాన్ని థర్మోడైనమిక్ సిస్టమ్ అని అంటారు. ఈ సిస్టమ్ అని అంటే ఏదైతే దానిపైన మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో అదే సిస్టమ్. నెక్స్ట్ ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో థర్మోడైనమిక్ సిస్టమ్స్, ఇవి 3 types ఉంటాయి మనకి: ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్. ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ అనేసరికి నార్మల్గా సిస్టమ్స్వి ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ వాటి ప్రెషర్, వాటి వాల్యూమ్, వాటి వెలాసిటీ, అదంతా ప్రాపర్టీస్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ జస్ట్ ఓపెన్ క్లోజ్డ్ ఇదే అనేసరికి నార్మల్గా ఇది ఒక సిస్టమ్ కన్సిడర్ చేసి మనం దీన్ని స్టడీ చేస్తున్నాం. దీని చుట్టూ సరౌండింగ్స్ ఉన్నప్పుడు ఈ సిస్టమ్కి సరౌండింగ్కి మధ్యలో మాస్ అండ్ దెన్ ఎనర్జీ అనేది చేంజ్ అయ్యుకుంటూ ఉండేదాన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. దట్ ఈస్ నార్మల్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేయొచ్చు. మన ఇంట్లో నార్మల్ బౌల్ ఉండి దీని లోపల హాట్ కాఫీ ఉంది. దీన్ని వదిలేసినాం అనుకో ఏమవుతుంది, అది చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోవడం ఇన్ ద సెన్స్ ఆ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది సరౌండింగ్స్తో ఎక్స్టెండ్ చేసుకుంటా కూల్ అయిపోయింది అది. సో దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. క్లోజ్డ్ అంటే ఓపెన్ సిస్టంలో మాస్ అండ్ ఎనర్జీ రెండు చేంజ్ అవుతాయి. మాస్ చేంజ్ అవ్వడం ఇన్ ద సెన్స్ అయిపోవడం అని అంటారు కదా. ఎక్కువ లైక్ కొంచెం సేపు మనం బయట పెట్టండి ఏదో ఒక థింగ్, లైక్ ఏమి ఇమాజిన్ చేయొచ్చు మనం, వాటర్ అయినా పెట్రోల్ పెడతారు, బయట పెడితే అది అయిపోతుంది కదా, అలాగ మాస్ అయిపోవడం
మాస్ అయినా ఎనర్జీ అయినా చేంజ్ అవ్వడం సరౌండింగ్స్తో, అది ఓపెన్ సిస్టమ్కి రిలేటెడ్. అండ్ క్లోజ్డ్ సిస్టంలో ఏంటి అని అంటే జస్ట్ ఎనర్జీ ఒకటి చేంజ్ అవుతుంది, మాస్ అనేది చేంజ్ అవ్వదు. పెట్రోల్ క్లోజ్ చేసి పెడితే ఏం తక్కువ అవ్వదు, అది మాస్ ఇన్ ద సెన్స్ అది ఉన్న క్వాంటిటీ తక్కువ అవ్వడం కాబట్టి క్లోజ్డ్లో తక్కువ అవ్వదు, కానీ ఎనర్జీ అయితే ఎక్స్చేంజ్ అవుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నప్పుడు సేమ్ ఇందాకటిదే, ఇదే బౌల్ నేను క్లోజ్ చేసి పెట్టినా కూడా అది కొంచెం కొంచెం తక్కువ, నెక్స్ట్ కొంచెం ఎక్కువ టైం అయ్యేసరికి కూల్ అయిపోతుంది. అంటే ఆ హీట్ ఎనర్జీ అనేది చేంజ్ అయిపోయింది సరౌండింగ్స్తో. సో ఎనర్జీ అనేది సరౌండింగ్స్కి అండ్ ఒక సిస్టమ్కి మధ్యలో చేంజ్ అవ్వగలిగితే దాన్ని ఒక క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ మాస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేసరికి ఒక పర్టికులర్ సిస్టమ్, అక్కడ మనం ఐదర్ మాస్ ఐదర్ ఎనర్జీ రెండింటినీ చేంజ్ చేయలేము, దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఎప్పుడైనా మనకి ఎనర్జీ మాస్ ఎక్స్చేంజ్ అవ్వద్దు ఆ సిస్టమ్ది అని అనుకున్నప్పుడు ఐసోలేటెడ్ సిస్టమ్ కన్సిడర్ చేసి దాంతో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటాం. సో దానికి రిలేటెడ్ ఈ టర్మ్స్ తెలియాల్సింది ఉండే అనేసి నేను చెప్పిన. ఇప్పటికింత చాలు. అండ్ నెక్స్ట్ ఇదే యూనిట్లో ఎండింగ్ పార్ట్లో మనం ఇంకొంచెం ప్రాపర్టీస్ అవన్నిటితో ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అని అంటే, నార్మల్గా ఒక బాడీ ఉంది, ఇది బయటికి లైక్ దీని లోపల హీట్ ఉంటే దీని పక్కన ఉన్న దానికి ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంటే దీని హీట్ అనేది డిక్రీజ్ అయికుంటూ పోతుంది, దీని ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది. వన్స్ ఒక పాయింట్ వచ్చి రెండు ఈక్వల్ అయ్యాక దీని హీట్ ఎనర్జీ తక్కువ అయిపోయింది, రెండు ఈక్వల్ అయిపోయాక మళ్ళీ ఒక పాయింట్ వస్తుంది వేరు దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే ఇది కొంచెం ఎక్కువ ఎనర్జీ పాయింట్లో ఉంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 30, ఇది సమ్ 31 or 2 దగ్గర ఉందనుకుందాం. ఉన్నాక నెక్స్ట్ ఇంకా ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. దట్ ఈస్ ఏదైతే బాడీ ఉంటుందో దాని టెంపరేచర్ కంటే వేరే వాడికి తక్కువ టెంపరేచర్, తక్కువ హీట్ ఉన్నప్పుడు వాటి రెండింటి మధ్యలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఒకవేళ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిపించాలి అని అంటే కూడా మనం ఎక్స్టర్నల్గా సమ్ వేరే సోర్స్ని యూజ్ చేయొచ్చు, ఆర్ ఎక్స్టర్నల్ ఎనర్జీని యూజ్ చేసి మాత్రమే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీని చేయించవచ్చు. అదే మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. సో ఆఫ్టర్ సమ్ టైం ఇది హాట్ బాడీ అయిపోయి ఇది కూల్ బాడీ అయిపోతాయి. ఈ కూల్ బాడీలో నుంచి హాట్ బాడీకి ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుండేనో అది ఫర్దర్ ఫ్లో జరగదు అని చెప్పేసి చెప్తాం అంతే. అయితే దీనికి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రాయమని అంటే మీరు ఐదర్ ఈ డెఫినేషన్ రాయొచ్చు, ఈ డెఫినేషన్ అయినా ఇదైనా, మూడిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు, లేదంటే రాస్తాం అనుకుంటే మూడు కూడా రాయొచ్చు. మూడు సిమిలర్గానే ఉంటాయి, మూడు ఒకే థింగ్స్ని చెప్తాయి, కాకపోతే వేరే వర్డ్స్ని యూజ్ చేసుకుంటూ చెప్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాషియస్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ అ కోల్డ్ బాడీ టు అ హాట్ బాడీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఇందాక మనం చెప్పినాం కదా, అలాగే కోల్డ్ నుంచి హాట్ బాడీకి నెక్స్ట్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఫస్ట్ హాట్ నుంచి కోల్డ్కి అయ్యింది, ఈ హాట్ది ఇచ్చుకుంటే పోయి ఇది కోల్డ్ అయిపోయింది, ఇది ఏమో ఫస్ట్ హాట్కి వచ్చేసింది. వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు, అప్పటి నుంచి ఇదే చేసింది కానీ ఇంక ఇప్పుడు చేయలేదు, ఇంకా దీని తగ్గిపోయింది. సో కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఎక్స్టర్నల్ ఎనర్జీ లేకుండా మనం ఎనర్జీ ఫ్లో చేయించలేము, ఆర్ హీట్ ఫ్లోని చేయించలేము. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ అ లోవర్ టెంపరేచర్ బాడీ టు అ హయ్యర్ టెంపరేచర్ ఫర్ అ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ చెప్పినాం ఇక్కడ, లో నుంచి హై టెంపరేచర్కి పోదు అనేసి. కెల్విన్స్ స్టేట్మెంట్ ఏం చెప్తాడు అని అంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డెరైవ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వర్క్ బై అ కూలింగ్ బాడీ టు అ టెంపరేచర్ లోవర్ దెన్ దట్ ఆఫ్ కోల్డెస్ట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్ అనేసి. అంటే ఇందాక మనం ఇదైతే ఫస్ట్ బాడీ నుంచి ఉండేనో దాని నుంచి కంటిన్యూస్ సప్లై, ఫస్ట్ కంటిన్యూస్గా అది ఎనర్జీని సప్లై చేసింది, కానీ చేసుకుంటే ఇది కూల్ అయిపోయింది. సో వన్స్ ఇది కూల్ అయిపోయాక దాని పక్కనున్న వాటివి ఎక్కువైపోయినాయి. సో ఈ పక్కనున్న వాటికి దీనికంటే ఎక్కువ టెంపరేచర్ వచ్చేసింది. వచ్చాక ఈ కోల్డ్ బాడీ ఏదైతే కూలింగ్ బాడీ ఇది ఉందో ఫస్ట్ది, ఇది ఇంకా మనకి సప్లై ఆఫ్ వర్క్ని ఇవ్వలేదు కంటిన్యూస్గా అనేసి చెప్పినాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ చెప్పినాం ఇక్కడ. ఈ ఫస్ట్ బాడీ ఇచ్చుకుంటా సరౌండింగ్స్ కంటే కూడా కోల్డ్ అయిన తర్వాత ఇంకా వర్క్ చేయలేదు అనేసి. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ చెప్తుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అ మెషిన్ విచ్ హ్యాస్ 100% ఎఫిషియన్సీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్. హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ అ కోల్డర్ బాడీ టు అ హాటర్ బాడీ. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ని కాకపోతే వేరే వర్డ్స్ని యూజ్ చేసి చెప్తాయి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ డెఫినేషన్ని ఎగ్జామ్ హాల్లో రాసేయచ్చు, లేదంటే ఈజీగా ఉంటాయి రెండు రాసినా కూడా ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయొచ్చు ఫుల్ మార్క్స్ కొట్టేయడానికి. జస్ట్ మనకి ఇక్కడ ఒక 2 థింగ్స్ చిన్నగా డిస్కస్ చేసి చెప్తాను. అది
రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.